వెల్కమ్ బ్యాక్. ఇక భద్రాచలంలో శ్రీరామ వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య మనకి ఈ సందర్భంలో కళ్యాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు. దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునకు చేయిస్తే పత్సల పథకము రామచంద్ర, ఆ పత్సల పథకమునకు పట్టే 10,000 వరహాలు అని అంటారు. అయితే ఇక్కడ భరతుడు లేడు కదండి, మరి భరతుడికి చేయించినటువంటి రాముడికి ఎందుకు వేస్తున్నారు అని అంటే, రాముడికి ఉండేటువంటి శంఖ చక్రాలు 2 భరత శత్రుఘ్నులు, అందుకని ఆ రాముడికి వేస్తే భరతుడికి వేసినట్లే అన్నమాట. అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి. దాన్ని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు. సీతమ్మ వారికి కళ్యాణంలో సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతమ్మకు చేయించినటువంటి చింతాకు పథకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ చింతాకు పథకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో 10,000 వరహాలు ఖర్చు అయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పథకం ఈరోజు 10 కోట్ల 10 మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు, దాని విలువ అలాంటిది. ఎప్పుడో 17వ శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పథకం అది ఎంత విలువైనది అని అంటే దానికి భక్తియే విలువ. అటువంటి ఆ చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో సీతామాతకు జై. లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా రామమాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు. రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన 12 ఏళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామమాడ అర్చక స్వామి మనకు దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ఆ రామమాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది. దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు. దాంట్లో అది నాణాలు. ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికి సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానీషా కల్లో కనిపించి ఆయనకు 6 లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన. ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఒక నాణ్యం అది ఉన్నది. ఆ నాణ్యమునకే ఒక గొలుసు అమర్చి దానిని మనకు లక్ష్మణస్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. రామమాడ అని పేరు. ఆనాటి రాముడు తానీషాకి ఇచ్చినటువంటి నాణాల్లో ఒక నాణ్యం బంగారు నాణ్యం. అది చాలా విశేషమైనటువంటిది. అంతా సేవించండి.
పరియోనేర్నిషద్యాః హిరణ్యదాదర్శ్యన్నమస్తే. జయ బలో లక్ష్మణ స్వామిజీ. తతః ఇషేత్వోర్జేత్వేతి సకలారాధనైశ్వర్చేతమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా భాజవస్తో భాజవస్థదేవో వస్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే. తద అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసేత్యపస్సమర్ప్య అమృతోపస్తరణమసి. తదనంతరం ఇదం విష్ణుర్మధువార్ధాజేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్ర్య. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూహస్యాగుం సురే. ఓం మధువాదారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సందోషధే మధునక్తముతోషసి మధుమత్వార్థివతుం రజః మధుజ్జౌరస్వనః పితా మధువాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః దీర్ఘాపో భవంతు నః. సకృన్మంత్రేణ ద్వస్తోష్ణీం విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ తూష్ణీం చతుర్భరాజమనీయం అమృతాపిధానమసి. స్వామివారికి ఇప్పుడు మధుపర్క ప్రాశన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధుపర్కము అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థము. దేనికి దీన్ని ఇస్తారయ్యా అంటే సాధారణంగా వచ్చినటువంటి అల్లుడు గారికి మామగారు నూతన వస్త్రాలను ఈ సందర్భంలో ఇస్తారుట. కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలయ్యా అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి. అంతే తప్ప కొత్త బట్టలు తెచ్చారు కదా అని వెంటనే వాటిని ధరించకూడదు. అలాగా నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని మధువుని సేవించిన తర్వాతే దాన్ని ధరించాలి. కాబట్టి వచ్చినటువంటి అల్లుడు గారు ఏం చేస్తారయ్యా అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇది శక్తిజనకమైనటువంటి పదార్థము. అటువంటి పదార్థాన్ని అల్లుడుగా నిలిచినటువంటి రామచంద్రమూర్తికి ఇప్పుడు సమర్పించారు మధుపర్కాన్ని. ఇదే సమయంలో కూడా బట్టలు సమర్పిస్తూ ఉంటారు వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి వారు. వైదికమైనటువంటి పద్ధతిలో మధుపర్కము అని అంటే మనంతా బట్టలు అనుకుంటుంటాం. వాస్తవానికి నిజమే. అది ఎందుకంటారంటే ఆ సమయంలో మధుపర్కము అన్నప్పుడు బట్టలు ఇవ్వడం అనేటువంటిది ఆచారంగా వచ్చింది కనుక బట్టలకి మధుపర్కం బట్టలు అని పేరు. కానీ మధుపర్కం అంటే అసలు ఏమిటి అర్థం అనంటే దధి మధు సమ్మిశ్రం, పెరుగు తేనె కలిపినటువంటి వస్తువునకు మధుపర్కం అని పేరు. వారు ఇందాక చెప్పారు కదా స్వామివారు ఏదైనా కొత్త వస్త్రాలు కట్టుకోవాలి అని అంటే దానికి ముందు నోరు తీపి చేసుకోవాలి అని. పైగా ఈ నోరు తీపి చేసుకోవడంలో పాలు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది అని, పెరుగు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది అని అంటారు. కనుక ఇక్కడ పెరుగు తేనె కలిసినటువంటి పదార్థానికి మధుపర్కం అని పేరు. అటువంటి మధుపర్కాన్ని ఇక్కడ వైదికమైనటువంటి ప్రక్రియలో విరాజోదోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఒక్కసారి, మంత్రాలు లేకుండా తూష్ణీం చతుర్థమాచమనీయం అని మంత్రంతో సంబంధం లేకుండా ఒకసారి అని ఇలాగా మొత్తం 3 సార్లు ఆ మధుపర్కాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. తతః యువం వస్త్రాణి వస్త్రం దద్యాత్. ఓం యువం వస్త్రాణి వసావసాధే యువోరచ్ఛిద్రాబంధవో హదర్గాః అవాదిరతమృగాని విశ్వాః రతరమిత్రావరుణా సచేధే. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు రాష్ట్రప్రభు సమర్పించిన వస్త్రం జరణం పవిత్రమిదే జగోత్సర్జనార్ధక్రమగం మూర్ధన్యుపరిదః విసృజేత్. ఓం జరణం పవిత్రం విసర్వం
దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాత్మాహమరాంబరేమ అన్నమాదాయ భూతం అన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం సౌరాట్ తన్మాశాయుధస్య దేశీయ తన్నూర్జన్ధాః. ఓం గల్వయద అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుందము జీవాదు బాహుః అన్నం బ్రహ్మాణో జరసంవదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రజేతాః. సత్యం బ్రవీమి వధయుత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాధో భవతి కేవలాధీ. కన్యాదానమదుకపూర్వకం దత్వా ప్రతిభజనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచలశ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః దివ్య తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. అయిన తర్వాత కన్యాదానం చేయాలి. ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు. కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని వారు పారాయణ చేస్తుంటే దాన్ని చక్కగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఓం శ్రీమదజింద్యానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతో నారాయణస్య జలోఘమధ్యే పరిభ్రమాయమానానేకకోటి బ్రహ్మాండానామే వ్యక్తమహంకార భృవ్యక్తేజో వాయురాకాశాద్యావృణైరావృతే తన్మహతి బ్రహ్మాండ ఖండ మండలే శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య లోకానామూర్ధ్వభాగే లోక సువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే ఏక ఫణిరాజశేషస్య సహస్రఫణామణిమండల మండితే శుండాదండోత్తంభితే లోకా జలవలయుతే క్షుదురాదర్ప్యర్దధి క్షీరస్వాదౌదకార్ణవ పరివృత జంబో ప్లక్ష కుశక్రౌంజ జాగమలే పుష్కరాఖ్య సప్తద్వేపదీపితే తామ్రకపస్తి గంధర్వనాగ సౌమ్య వారుణ భరత గంధాఖ్య నవఖండాత్మకే దండకారణ్య జంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుజారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతి దశారణ్యైర్విరాజితే మధురామాయ కాంచీయవంతికా ద్వారకాపురేత్యాది మహాపుణ్యనగరేభిరుపశోభితే తత్కులాజలేభ్యః ప్రజలిత కాళిందే నర్మదా గోదావరీ గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్యనదీభిస్సహస్ర ప్రజలే మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మకరమద్రమాలవ నేపాళ చోళ కౌళయాల మలయాళ ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందర దాశార్ణవ సేన భోజపాప్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే శత్కోటి యోజన విస్తీర్ణి భూమండలే రుణిశత హేమ కోట హిమవద్వింధ్యాచలాన హరివర్ష కింపురుష వర్షయోర్దక్షిణే జల ఉత్తరే ప్రస్థ ప్రాంశు సూక్త్యావర్తన రమణ కమోహర్హ పాంచజన్య సింహలంకేది నవఖండ మండితే భూమౌ సౌమ్యవరే పుణ్యక్షేత్రే శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ హోబల ప్రభృత భగవద్ దివ్యదేశానామ్రపర్ణి కావేరీ పయస్విని కృతమాల బాహుధా సువర్ణముఖి పినాకిని కృష్ణానదేనాంజోత్తర దేశే గోదావర్యాహ
స్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే ద్వీపే భరతవర్షే భరతఖండే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే గంగాజల శ్రీరామక్షేత్రే అస్మిన్ దుర్గల్యాణ మండపే భగవద్భాగవతాచార్య సభాసన్నిధౌ భూమండలస్యోపరిస్థిత భువస్సు వర్మహర్జనస్తపస్సచ్చ లోకానాముపరి బ్రహ్మాండగణాహస్యోపరి భాగే వర్ణజ బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేకకోటి మన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే తమయానంద మండపే దేవదాధార శక్తి ప్రవృతి కూర్మానంద ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రల పరిణిత పద్మస్య విమలాదృష్టి విపరివృత సాత్వికాదిత్రయాన్వితే తదుపర్యజ్ఞ మండలాది మండలత్రయే ధర్వాంగిరసాన్వితే కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య పరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిసేవ్యమానస్య ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిః తేషాం జక్తభిః పరిసేవ్యమానస్య ఆదివరాద్యష్ట విద్యేశ్వరై పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారిభిः పరిసేవ్యమానస్య బహిః ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలకైః పరిసేవ్యమానస్య ఇంద్రాజ్యష్టలోకపాలకైः పరిసేవ్యమానస్య బహిః గుపదాజ్యష్ట పార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య పంచకాలపరాయణైः భగవచ్చేష కర్మనిష్టైः సాలోక్యాదిపదస్థితైः నిత్యదృత్తైः పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య చక్రగదాశార్ంగ కృపాణ పంచాధరస్య దివ్యరత్న గజద కేయూరహార నోపుర కౌస్తుభమణి మండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసార భూత మహదాత్మజ భక్తిసార షడగోప కులశేఖర విష్ణుచిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్య సౌరిభిః ఆధార్య పంకజాక్షరామమిశ్రయామన ఘోష్టే పూర్ణవర రంగ కాంచే పూర్ణాది జ్ఞానసూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః మహిష్టమృగపులశ్చ బలహక్రతమరేతి దక్షాంగీరసత్రి సంజ్ఞకైః మహర్షిభిః బ్రహ్మాదిభిస్తూయమానస్య నందన సనత్కుమార సనత్సుజాతపాశర పుండరీక వ్యాసాంబరీష బలిర్పాంగదార్చున విభీషణ గరుడశేష వాల్మీక్యాది పరమ భాగవతైః సంస్థూయమానస్య క్షమాత్ర సంచలిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః సకల లోక జనన్యాః ఆలయాయాః సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్యనాభీ కమల సంభూతస్య సకల జగత్సృష్టుః పరార్ధద్వయజీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పదార్థానంతరే పరార్థే శతాది వర్షే తత్ప్రథమ మాసే ప్రథమపదే ప్రథమే హనీ ద్వితీయయామే తృతీయ ముహూర్తే త్రయోదశ